హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్ మన మిత్రుడు మన అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెస్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మొత్తం ఇది ఇవాళ రోడ్ల విస్తరణకు సంబంధించి, తర్వాత రోడ్ల మరమ్మతులకు సంబంధించి, కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి హ్యామ్లో భాగంగా ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, తర్వాత శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరగనున్నాయి. నల్లగొండలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. అయితే కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్లు విస్తరించాలి, తర్వాత ఇవన్నీ కూడా గ్రామాలకు రోడ్లు వేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కాకపోతే ఏంటంటే మంత్రుల విషయంలో కానీ, లేకపోతే ఎమ్మెల్యేల విషయంలో కానీ, లేకపోతే ఇంకెవరి విషయంలో కానీ వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటివి చూస్తారో ఒకసారి మీరు చూడండి, మీరు ఒకసారి అర్థమవుతుంది. ఇది ఇవాళ ప్రకటన. ఇది రహదారులు భవనాల శాఖ తెలంగాణ రాష్ట్రం. ఇక వేసింది కదా గవర్నమెంట్ యాడ్. ఇది దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఫోటో చూడరు. ఇక్కడ ఎప్పుడన్నా వాకిటి శ్రీహరి ముదిరాజు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, లేదంటే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది కొండా సురేఖ, ఆ ఫోటో కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్థాయిలో సేమ్ ఫోటోలు వేస్తే ఎప్పుడైనా ఒప్పుకున్నారా? అసలు వేసినరా ఎప్పుడన్నా? ఎక్కడ కూడా కనిపించేది. కాకపోతే ఏంటంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి, తర్వాత అంతా ఒక లెక్క ఉంటుంది కాబట్టి అట్లా ఇవి వేసుకుంటారు. తర్వాత వేసుకున్నా కానీ ముఖ్యమంత్రి కూడా ఏమననేటువంటి ఆలోచన అనమాట. ఈ స్థాయిలో ఎప్పుడైనా వాకిటి శ్రీహరి ఫోటోను కానీ, ఈ స్థాయిలో ఎప్పుడైనా పొన్న ప్రభాకర్ ఫోటోను కానీ, ఈ స్థాయిలో ఎప్పుడైనా కొండా సురేఖ ఫోటోను కానీ ఇట్లా వేసిండ్రా ఎప్పుడైనా? వేసుకోరు, వెయ్యరు. వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతుందంటే ఇప్పుడు నడిచిపోతుంది లెక్క అంతా కూడా. చూసారు కదా, బీసీలో ఎవరైనా ఉంటే ఇంత ఉంటుంది లెక్క. తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అసలు యాక్చువల్గా అవకాశం కల్పించారు. కాకపోతుందంటే మళ్ళీ ఏమైనా అనుకోగలని చెప్పేసి ఇక్కడ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నది, అటు సీతక్కది ఓ ఫోటో వేసేసి ఇంతంతా వేసేసి వదిలేసిండ్రు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే బీసీ సాధికారత ఎందుకు కావాలి, తర్వాత ఎందుకు వివక్ష ఎదురవుతుందని చెప్పేసి మొత్తం కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆయన మంత్రే, తర్వాత ఈయన కూడా మంత్రే, తర్వాత వాళ్ళు సమాన స్థాయిలో హోదా ఉంటుంది, వీళ్ళకి సమాన స్థాయి హోదా ఉంటుంది. అయినా కానీ వీళ్ళవి రావు, వాళ్ళవి వస్తాయి. వచ్చినా కానీ మళ్ళీ సమాన స్థాయిలో ఒకవేళ మనం సొంతంగా వేయించుకున్నా కానీ, ఒకవేళ సొంతంగానే వేయించుకుందాం అనుకుందాం, సొంతంగా వేయించుకున్నా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన హైట్ తోటి ఆయన మొత్తం ఫోటో ఈ లెవెల్లో ఎక్కడ మనకు కనిపించదు. చూడండి మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో రాజ్యాధికార సమరభేరి సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళంతా ఆదివారం కదా, 28 వచ్చే ఆదివారం రోజు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాడు తీర్మానం మల్లన్న. ఎందుకంటే ఇది మన బతుకుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన తలరాతలు మార్చుకోవడం కోసం, మన తరాల యొక్క భవిష్యత్తును మార్చడం కోసం నాంది వలుకుతూ ఉంది. కాబట్టి అందరూ తరలి రావాలి. తరలొచ్చి అసలు యాక్చువల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సత్తా ఎందో, అంటే బిగ్ క్లాస్ సత్తా ఎందో చాటాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వివక్షలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సొంతంగా ఫోటో వేసుకున్నా కానీ వేసుకోవడానికి అవకాశం ఉండదు, వేసుకోరు మనోళ్ళు. వేసుకుంటే అది మరో వేరే లెక్క ఉంటుంది. కాబట్టి అట్లుంటుంది. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. శిథిరాల కింద చిన్నారి ఊపిరి. ఎక్కడ? వెనిజులాలో మొత్తం కూడా ఘోర కలి, అంటే ఒక రకంగా భారీ భూకంపంతో మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది వెనిజులా దేశం. అక్కడ మొత్తం కూడా శవాల దిబ్బలుగా మారిపోయినాయి. తర్వాత ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు అన్నీ కూడా కూలిపోయినాయి. ఆ కూలిపోయినటువంటి అపార్ట్మెంట్ల కింద కొంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు, కొంతమంది చనిపోయినరు, వాళ్ళ డెడ్ బాడీలు బయటకు తీస్తూ ఉన్నారు. కాకపోతే సురక్షితంగా 18 రోజుల పసికందు బయటపడ్డది.
తర్వాత వాళ్ళ తల్లి కూడా సురక్షితంగా బయటపడ్డదంట. కొన్ని సంఘటనలు మృత్యుంజయుడు అంటారు కదా, అటువంటి కొంతమంది ఉంటారు, అట్లా బయటపడుతుంటారు అనమాట. 18 రోజుల పసికందు సురక్షితం. వెనుజులా విలయంలో అద్భుతం. క్షేమంగా బయటకు తీసుకొచ్చిన రక్షణ సిబ్బంది. కన్నీళ్లతో బిడ్డను గుండెకు హత్తుకున్న తండ్రి. గంటన్నర తర్వాత తల్లి కూడా సజీవంగా బయటకు తీసుకొచ్చింది ఆమెను కూడా. ఇంటర్నెట్ను కదిలించిన వీడియో. ఇక కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా 51,000 మంది మిస్సింగ్ అయినట. 51,000 మంది ఆచూకీ ఇంకా లభించడం లేదు. ఎక్కడ? వెనుజులాలో. అంత భూకంపం వచ్చింది. చాలా దారుణం అసలు నిజంగా కూడా. మన దేశం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ చట్టబద్ధత దేశ సమస్య అని చెప్పేసి అది ఆయన సమస్య అసలు. యాక్చువల్ ఎవరిది? ఈ ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ ఉన్నాడు కదా, ఈ షెఫర్డ్ అని పెట్టుకుంటే ఏమనుకుంటామంటే మనం ఏంటంటే గొర్రెల కాపరి మన కుర్మ వాళ్ళు కాబట్టి అని చెప్పేసి అనుకుంటాం. ఆయన షెఫర్డ్ వేరే. మళ్ళా ఆయన షెఫర్డ్ ఏంటంటే ఆయన అక్కడ ఆ గొర్రెల కాపరి లాగా ఉన్నాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సరే, ఇప్పుడు చట్టబద్ధత అనేటువంటి దేశానికి మొత్తం సమస్య అయి కూర్చున్నదని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ప్రొఫెసర్. ఆయన బీసీల హక్కుల కోసం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం దాని గురించి రాస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని ఆయన నడుస్తుంటుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. నేను హిందువుని ఎట్లయితా అని చెప్పేసి ఒక బుక్ రాసిండు. రాసి దాని సంచలనమైండు. తర్వాత కోమటోళ్ళు ఇదంతా కూడా రకరకాలుగా కులాల పేరుతో కూడా కొన్ని రాసిండు. ఏది ఏమైనప్పటికీ సరే, ఆయన ఆలోచనలు, తర్వాత ఆయన మేధాశక్తి ఎవరికి ఉపయోగపడాలి? కింది వర్గాలకు, తర్వాత మన సామాజిక వర్గాలకు ఉపయోగపడితే మంచిగా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆయన అప్పుడప్పుడు కొంచెం అట్లా చేస్తుంటాడు. హర్ముద్లో మళ్ళీ టెన్షన్. ఏది? మళ్ళా కాల్ప విరమణ అయిపోయింది, ఇక యుద్ధం అయిపోయింది. ఇరాన్ తర్వాత అమెరికా ఒప్పందం చేసుకుంది. మనకైతే పెట్రోల్ డీజిల్ మంచిగా వస్తున్నది, తర్వాత అక్కడ గ్యాస్ వస్తుందని చెప్పేసి అనుకున్న తరుణంలో మళ్ళా లొల్లి మొదలైంది. మళ్ళీ నువ్వు బాంబేస్తా, నేను బాంబేస్తా అని చెప్పేసి వీళ్ళు ఏది షెండాట లెక్క ఆడుతున్నారు. ఇరాన్ అమెరికా పరస్పరం డ్రోన్లు, క్షిపణుల దాడులు. సీజ్ ఫైర్ ఉల్లంఘనపై, సీజ్ ఫైర్ అంటే ఏంటిది? కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఇరు దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నువ్వు వేసినావంటే నువ్వు వేసినావని. హర్ముజ్లో నౌకపై ఇరాన్ దాడి. ఇరాన్ తీర ప్రాంతంపై అమెరికా అటాక్ చేసింది. మళ్ళా ఇక బహ్రెయిన్లోని యుఎస్ బేస్పై హార్మోజ్లో మరో నౌకపై విరుచుకుపడ్డ ఇరాన్. అటెట్ అవుతారని మళ్ళీ బాంబేస్తుందట. ఇరాన్ వద్ద నౌకా మార్గాన్ని విస్తరించిన యుఎస్ నేవీ ఒప్పందాన్ని మూర్ఖంగా ఉల్లంఘించారని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఏదో లొల్లి. ఇది తెగన్ పంచాయతీ అయిపోతుంది మొత్తం. సర్ చుట్టూ సవాళ్లు. 3 రోజుల్లో 1.02 కోట్లకు పైగా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ సర్లో భాగంగా మొత్తం కూడా ఓటరు నమోదు యొక్క అంశాన్ని పరిశీలించి వాటిని ప్రక్షాళన చేస్తాం. నిజంగా ఇల్లు చచ్చిపోయిన వాళ్ళే ఓట్లు ఉన్నాయా, ఉన్నోళ్ళే ఉన్నాయా, ఇక్కడ లేనోళ్ళే ఉన్నాయా, డబుల్ ఓట్లు ఉన్నాయా, దొంగ ఓట్లు వేస్తున్నారా, రకరకాలుగా అవన్నీ కూడా చూసి ఒక 3 రకాలైనటువంటి అంశాలు పెట్టిండ్రు. 2002కు ముందు, 2002 తర్వాత అప్పుడు నోట్లు, ఇప్పుడు నోట్లు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంకో కాలం. ఈ 3 కాలాలు పెట్టేసి అది చేస్తూ ఉన్నారు. చేస్తే ఏమవుతుందంటే ఎన్యూమరేటర్లు ఉంటారు కదా, ఆ ఎన్యూమరేటర్లు కొంతమందికి వాళ్ళకి ఐడియా ఉండలేదు. ఏమైందంటే ఇక్కడ ఇంగ్లీష్లు ఇచ్చిన ఫారం ఎక్కడ? హైదరాబాద్లో. ఇంగ్లీష్లు ఇస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. పాపం అంటే ఎన్యూమరేషన్ కొంతమంది 10th క్లాసు ఇంటర్మీడియట్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పాపం వాళ్ళకు తెలియక ఇష్టం వచ్చినట్టుగా నింపుతారు. నింపిన తర్వాత ఏమవుతుంది? ఉల్టా అవుతుంది కథ అంతా. ఉన్న ఓట్లు వీక్తాయి, లేని ఓట్లు వస్తాయి. అటువంటివి జరుగుతుంది. అట్లా ఇబ్బంది అవుతుందంట. క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్న పరిస్థితులు. పలు చోట్ల బిఎల్ఓలకు బదులు ఫారాలు పంచుతున్న బిఎల్ఏలు. బిఎల్ఓలు అంటే ఏంటిది? బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు ప్రభుత్వం. బిఎల్ఏలు అంటే ఏంది? బూత్ లెవెల్ ఏజెంట్ అంటే వీళ్ళు ప్రైవేటు, అంటే పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు. అయితే ఈ ఎన్యూమరేటర్లు ఏం చేస్తున్నారట? ఈ వాళ్ళే ఫారాలు తీసుకుపోయి ఇవ్వాలి, తర్వాత ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అది చేయకుండా మంచిగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఏం చేస్తారట? ఈ బిఎల్ఏలకు ఇస్తున్నారట. అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు కదా, పార్టీ ఏజెంట్లు ఉంటారు కదా, పార్టీ ఏజెంట్లకు ఇస్తున్నారు. పార్టీ ఏజెంట్లకు ఇస్తే వాళ్ళకి ఇష్టమైన పేర్లు పెడుతున్నారు, లేకపోతే తీసేస్తున్నారట. ఇటువంటి కథ జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగు దినపత్రిక.
దీంతో సర్ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటుందనే అన్నదే విమర్శలు వస్తున్నాయి. నిరక్షరాస్యుల ఇళ్లలో ఫారాలు నింపుతున్న తీరుపై అనుమానాలు. ఎవరు నింపుతారంటే నిరక్షరాస్యులు సొంతంగా నింపలేరు కాబట్టి, చదువురాదు కాబట్టి వాళ్లకు వీళ్ళు ఫారాలు నింపుతారు. బిఎల్ఓలు నింపితే ఓకే, ఎందుకంటే ప్రభుత్వం ఉన్నోళ్ళు కాబట్టి, ఆఫీసర్ల అధికారులు కాబట్టి ఓకే. బిఎల్ఏలు నింపితే మా పార్టీ కూడా కాదని చూసుకొని తీసేసే కూడా అవకాశం ఉంటుంది. అట్లా జరుగుతుందంట. గ్రామాల్లో సమస్యలపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు, పలు చోట్ల మొరాయిస్తున్న సర్వర్లు, ఇంకొన్ని చోట్ల ఓటర్ల మ్యాపింగ్ జరగక ఇబ్బందులు పడుతున్నారంట. 2002 సర్ లిస్టులో పేరుందా లేదా అని చూస్తున్నాడు. ఫస్ట్ స్పష్టత లేక అయోమయంలో ఓటర్లు. 2002 కన్నా ముందు ఉందా అంటే లేదు, తర్వాత ఉందా అంటే కొంతమందికి గుర్తుకుండదు, పాపం తెలియదు కూడా. అటువంటి వాళ్ళు అయోమయంలో అటు ఇటు పెట్టేస్తే ఉల్టా అవుతుంది కథ అంతా. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో తికమక. ఒకే ఫారంలో కొందరికి 2 అడ్రస్లు ఉంటున్నాయట. ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు ఇవాళ ఉప్పల్లో రెంట్కుంటున్నారు అనుకో. రెంట్కుంటుంటే 4 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎక్కడ రెంట్కుంటుండే, వాళ్ళు తార్నాకలో రెంట్కుంటుండే. మరి తార్నాక అడ్రస్ గతంలో అది దాంట్లో కనిపిస్తుంది, ఇప్పుడేమో ఉప్పర్లో కనిపిస్తుంది. దీంతో మరి ఎట్లా? మరి తార్నాక అంటే మళ్ళీ అక్కడ ఎక్కడ పోతుంది, అక్కడ సికింద్రాబాదు నియోజకవర్గానికి పోతుంది ఓటు. మరి ఇక్కడ ఉప్పల్ అంటే ఉప్పల్ నియోజకవర్గానికి వస్తుంది. మరి ఎట్లా? ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయంట. దీంతో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇటు బిఎల్ఓలు అటు ఓటర్లలో అవగాహన లోపంతో నెమ్మదించిన ప్రక్రియ మెల్లగా నడుస్తుందట. మరి నడుస్తుంది కానీ టైం పెట్టిరాళ్ళు. వచ్చిన 24 తారీఖుకో ఏమో పెట్టిరు. అప్పటి వరకు అవుతుందా కాదనేది చూడాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. జూన్ 25 నుంచి 27 వరకు కేవలం 3 రోజుల్లోనే ఇంటింటి సర్వే ద్వారా రికార్డు స్థాయిలో 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారుల గణాంకాలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీపై వెళ్తున్న తమకు ప్రజల నుంచి తగినంత సహకారం లభించడం లేదని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓలు వాపోతున్నారు. ఇక సిబ్బందితో పాటు ప్రజల్లోనూ అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు సిబ్బంది కొరత సర్ ప్రక్రియకు ప్రధాన అవరోధంగా మారుతోంది. స్వయంగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సిన బిఎల్ఓలు సిబ్బంది లేమి, పని ఒత్తిడి పేరుతో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరికి ఉంటారు? పార్టీలకు ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరికి ఉంటారు అంటే పార్టీలకు ఉంటారు. బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరికి ఉంటారు? ప్రభుత్వానికి. ప్రభుత్వం తరఫున వచ్చిన వాళ్ళు బిఎల్ఓలు, ఇక పార్టీల తరఫున వచ్చిన వాళ్ళు బిఎల్ఏలు. ఈ బిఎల్ఓల పనులు బిఎల్ఏలు చేస్తున్నారట. ఎందుకంటే వీళ్ళకి ఈజీ అనమాట. ఇక బిఎల్ఏల పైన ఆధారపడుతున్నారు. పలు ప్రాంతాల్లో బిఎల్ఓలకు బదులు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల ప్రతినిధులే నేరుగా ఇళ్లకు వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తుండటంతో సర్వే కాస్త రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనికి తోడు కొందరు రాజకీయ పార్టీల బిఎల్ఏలు అసలైన ఎన్యూమరేషన్ ఫారాలను కలర్ జిరాక్స్ చేయించి పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కూడా కలకలం రేపుతుంది. జిరాక్స్ చేసి చేస్తున్నట్టు మరి అదో కథ. దీనికి తోడు నిరక్షరాస్యుల ఇళ్లలో దరఖాస్తులను ఎవరు నింపుతున్నారు, వాళ్ళు సరైన వివరాలే నమోదు చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో వివరాల నమోదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి మొత్తం మీద సరి చుట్టూ ఇవన్నీ కూడా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కథ కార్ఖాన ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఎక్కడ పోతుంది ఏం కథ? నిజంగా ఇప్పుడు ఓటర్ ప్రక్షాళన కోసం చేసినటువంటి ప్రక్రియ నిజంగా సజావుగా జరుగుతుందా, లేకపోతే మళ్ళీ అవకతవకలు జరిగి అన్యాయం అవుతుందా? ఉన్న ఓట్లు పోయి లేని ఓట్లు వచ్చి ఇట్లా ఆగమాగం అయితే మళ్ళీ పరిస్థితి గాడికే వస్తుంది లెక్క. కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక వారం రోజులు భారీ వర్షాలని చెప్పేసి మళ్ళీ వాతావరణ శాఖ ఇదివరకే ఇప్పుడు చాలాసార్లు వారం రోజులు భారీ వాన అంటే మేము కూడా వారం రోజులు భారీ వానలు అన్నాం. అన్న తర్వాత చాలామంది ఫోన్ చేసిండ్రు, మీరు భారీ వానలు భారీ వర్షాలు అట్టిట్లా అని చెప్తే ఇప్పటి వరకు సింకు లేదా, మను లేదా, మసడం లేదా. పరిస్థితి ఏంటి అంటే మరి వాళ్ళు రాసి ఎవరు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు రాసిరు కాబట్టి మనం చెప్పుకొచ్చాం. ఇప్పుడు మనం అయితే దాంట్లో అంచనా వేసేసి మొగుడు చూసి ఇప్పుడు వాన పడుతుంది ఇంకా 4 రోజులకు పడుతుంది అని చెప్పలేం కదా. వీళ్ళు బొమ్మ బొరుసు వేస్తున్నట్టు మొత్తం మీద. ఏది చిత్తు పడితే వాన వస్తుంది, పొత్తు పడితే వాన రాదు. ఇటువంటి కథకు వచ్చినట్టుంది కథ వాతావరణ శాఖ వాళ్ళది. ఎల్నినో ప్రభావం మాత్రం ఇప్పటి నుంచే గట్టిగా కనిపిస్తుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈసారి వర్షాలు చాలా దారుణంగా అంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందంట. ఇప్పటికే అసలు యాక్చువల్గా
లాస్ట్ ఇయర్ అయితే మేలోనే వచ్చినాయి వానలు. ఈ సంవత్సరం ఇప్పుడు జూన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక జూన్ 28వ తారీఖు అంటే దాదాపు అయిపోయినట్టే. జూన్ అయిపోతున్నా కానీ ఇప్పటి వరకు వాన లేదు, మనం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇక్కడ ఒడ్లు కొనుక్కున్న రైతులకే ఇబ్బంది, అక్కడ మక్కలు కొనుక్కున్న రైతులకే ఇబ్బంది, ఇక్కడ ఎరువులు నకిలీ ఎరువులు అమ్మిన రైతులకే ఇబ్బంది, తర్వాత ఇక్కడ నకిలీ విత్తనాలు అమ్మిన రైతులకే ఇబ్బంది, ఇక్కడ దేవుడు కరుణించక వాన కొట్టకపోతే కూడా రైతులకే ఇబ్బంది. పాపం ఎన్ని రకాల ఇబ్బందులు పడతారు. మనము ఇంత తింటున్నాము అంటే ఆ రైతు పడేటువంటి కష్టం, ఆ రైతు చెమటోర్చి ఆ కష్టపడి అంతా చేయడం వల్ల మనం తింటా ఉన్నాం. మేము పైసలు పెట్టి కొంటున్నాం కదా, పైసలు పెట్టి కొన్నా కానీ వండించడం ఉండాడు కదా, వాడు వండియకపోతే ఎట్లా? కాబట్టి అంతా నడుస్తూ ఉంది. మరి ఏమవుతుందో తెలియదు కానీ వారం రోజులు వారాన్ని ఇదివరకే అన్నారు. ఇదివరకు మనం కూడా వార్తలు చెప్పినాం చాలాసార్లు, చెప్పినాం కానీ రాలే వారం. నో. ఋతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. టెంపరేచర్లు తగ్గినా వేడి ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇక ఎండలు అయితే ఏది ఉక్కపోత అయితే తగ్గుతలేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక చెవికి బ్లూటూత్ ముప్పు, ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. చాలామంది ఏం చేస్తారంటే ఈజీగా ఉంటుంది, ఫోన్ తీసి పట్టుకుంటే ఫోన్ తోటి అదేంటవుతుంది రేడియేషన్ వస్తుంది, ఫోన్ ఎంతసేపు పట్టుకుంటారు నాయన, బ్లూటూత్ పెట్టుకుంటే అయిపోయా ఈజీగా టిక్ టిక్ అంటే ఆ బ్లూటూత్ తోటి కూడా పరిశాన్ ఉందంట. ఇప్పుడు పెట్టుకుంటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు కదా, ఇయర్ బడ్స్ పెట్టుకొని సపడే కాలంతలాలే మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావు, తిన్నవా అంటాడు, ఈయనే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, చుట్టుపక్కల చూస్తే ఎవరు మనిషి ఉండడు. తిన్నవా, ఏం కూర వండినావు, ఇట్లా నడుస్తుంటుంది అనమాట. అంతా నడుస్తుంటుంది కానీ పక్కోడు చూసినట్టు పిచ్చోడు అవుతాడు. ఎందుకంటే వీళ్ళే మాట్లాడుకుంటారు, లోపలే మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. ఎందుకంటే ఫోన్ పట్టుకుని ఇట్లా కనిపించాడు, తర్వాత మనిషి ఇట్లా ఏమి ఉండదు, ఆమె కానీ ఆయన కానీ ఇట్లా కనిపించకుండా లోపల ఒకటి అవి ఉంటాయి, ఇయర్ బడ్స్ ఉంటాయి, ఇయర్ బడ్స్ తోటి మాట్లాడుతుంటారు. అయితే ఇయర్ బడ్స్ తోటి గంటల కమానం మాట్లాడితే మాత్రం గ్యారంటీగా ఆరోగ్యానికి దెబ్బ పడతాడట. చూసుకోరు మరి, లోపల కర్ణవేరికి కూడా దెబ్బ పడతాడట. ఇదే కాదు అసలు యాక్చువల్గా నైట్ పూట ఒకవేళ అట్లా చేస్తే ఇంకా డేంజర్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వైద్యులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏది ఎక్కువ వాడినా కానీ ప్రమాదం ఉంటుంది. చెవికి బ్లూటూత్ ముప్పు, ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. చెవిలో గాలి ఆడక చేరుతున్న బ్యాక్టీరియా, చీము కూడా వస్తుంది. ఇక 80 డెసిబుల్స్ దాటి సౌండ్ వింటే కర్ణబేరి కథమే. ఇక మ్యూజిక్ పెట్టుకుంటారు, ఇట్లా అంటుంటాడు, ఇట్లా డుమ్ డుమ్ అని లోపల వస్తుంటుంది, అందులో వస్తుంటే ఇట్లా ఎగురుతుంటాడు, మంచిగా ఉంటుంది. కానీ ఎక్కువ సౌండ్ పెడుతుంటారు, ఇంకా పెంచును అని చెప్పేసి బయట కాదు సౌండ్ వినిపించదు కదా, ఇక పెంచుతానే ఉంటారు, పెంచి ఇట్లా ఎగురుతుంటాడు. కానీ ఎక్కువ డెసిబుల్స్ అక్కడ సౌండ్ ఎక్కువ అయితే కర్ణబేరికి ప్రమాదం అవుతుందట. నిరంతరం బ్లూటూత్ వాడకంతో టెనైటస్ సమస్య వస్తుందట. చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం వస్తుంది, గుయ్యం అన్నట్టు. కొంతమంది చూడరు, గుయ్యం అన్నట్టు అనిపిస్తుంది, ఇట్లా అంటుంటారు, ఇట్లా అంటుంటారు, ఇక అది పెట్టి తీస్తుంటారు, ఆగమాగం ఉంటుంది కథ. పడుకునేటప్పుడు బడ్స్ వాడితే రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, చూసుకొని. పడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తుంటారే ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వండుకుంటారు, లేకపోతే కొంతమంది సంగీతం అంటే మ్యూజిక్ తినుకుంటూ వండుకుంటారు, వీడు కూడా ప్రాబ్లం అవుతుందట. నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతున్న వైర్లెస్ హెడ్ ఫోన్లు. వైర్ ఉంటే ఇబ్బంది అవుతుంది అట్లా అని చెప్పేసి వైర్లెస్ వచ్చినాయి కదా, వీటితో ఇంకా డేంజర్ అవుతుందట. 60-60 ఫార్ములా పాటించాలని సూచిస్తున్న డాక్టర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీరు నిత్యం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? గంటల కొద్దీ పాటలు వింటున్నారా? నిరంతరాయంగా ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే. నిరంతరం బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడకం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరి చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వైర్లెస్ మోజులో పడి గంటల తరబడి వీటిని చెవిలో ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి దెబ్బతినడమే కాకుండా చెవిలో ఎప్పుడు ఏదో తెలియని రింగింగ్ శబ్దం వినిపించే టినైటస్ బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనము ఒకవేళ ఫ్లైట్లో పోతుంటాం అనుకో, విమానంలో పోతుంటే ఏమవుతుంది, విమానంలో పోతుంటే గాలిలకు పైకి ఎగురుతుంటే చెవులు గుయ్యమంటాయి, చెవులు గుయ్యమంటాయి. తర్వాత విమానం దిగేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది పరిస్థితి. కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది.
అయితే అటువంటి డిస్టర్బెన్స్ ఇగో ఇట్లా ఇయర్ బడ్స్ వాడితే కూడా ఉంటుందంట. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ శాతం వాడకూరి, అవసరం అత్యవసరం అయితే తప్ప వాడకండి. రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్బీఐ చర్చలు సఫలం. ఏమైంది? ఆ భూమి పంచాయతీ ఉండే కదా, 237 కోట్ల రూపాయల ఎకరా భూమి ఉండే కదా, ఆ భూమి పంచాయతీ, ఆ భూమి మాదంటే మాదని చెప్పేసి కోర్టులు వేసిండ్రు. అలా మీరు కోర్టులు వేస్తారా? మీరు ఈ భూమికి ఇంకో 2.5 ఎకరాలు ఆడి ఇస్తాంటే ఇంకా అట్టెట్లా కోర్టులు వేస్తారని చెప్పేసి అడిగితే మేము వేస్తాం అని చెప్తే మీ పని చేస్తాం, మొత్తం మీ బ్యాంకులో ఉన్న పైసలని తీసేసి వేరే బ్యాంకులలో పడేస్తాం, అనవసరంగా మీకెందుకు ఇవ్వాలి, మీకు ప్రభుత్వంతో లొల్లి పెట్టుకుంటారా మీరని చెప్పేసి ఒక గట్టి వార్నింగ్ ఇస్తే లాస్ట్కి వచ్చేసి అయ్యా మీకు అట్లా ఏమనుకోకండి, మీరు ఏది ఇస్తే అదే తీసుకుంటాం, వేరే దగ్గర చూపిస్తా అంటున్నావు కదా ఓకే అని చెప్పేసి ఎస్బీఐలు పోయి ఓకే చెప్పేసిరట. దాంతో ఇప్పుడు మొత్తం చర్చలు సఫలమైపోయినాయి. తర్వాత బ్యాంకు లావాదేవీలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంతో ఇట్లా గట్టిగా ఇప్పుడు ఇట్లా అనగానే ధనవని ఇప్పుడు సెట్ అయ్యారు కదా, లేకపోతే అసలు ఇక వేరే ఉంటుంది లెక్క వీళ్ళది. తూకిస్తే మైకిస్తే ఐసా కైసా అవుతా అంటారు, ఇట్లుంటుంది లెక్క. ఎందుకంటే వాళ్ళ తప్పు ఉన్నది కాబట్టి అలా పని అవుతుంది. మిగతా అంతా మొత్తం బ్యాంకుల నుంచి పైసలన్నీ తీసేస్తే గవర్నమెంట్ లావాదేవీలు భారీగా లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు అన్ని వీక్తాయి అని చెప్పేసి మళ్ళీ పోయి అయ్యా అట్లా కాదని చెప్పేసి ఒప్పుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్బీఐ చర్చలు సఫలం. ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు అంగీకారం. వేరే దగ్గర సిఎస్తో భేటీలో సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం లభించింది, లేకపోతే కుదరదని చెప్పిరట. అందుకని చదువుతారు ఫోటోలు సేమ్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఎంత ఉంటే మంత్రి గారి ఫోటో అంత ఉంటుంది. వేరే దాంట్లో చూడరు మీరు, అట్లా కనిపించేది. ఇట్లా అంటే ఒకవేళ ప్రైవేట్గా వేసుకున్నా కానీ ఇంత ఫోటో వేసుకొనియరు, అట్లుంటుంది లెక్క. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక భాగ్యరాజ్ కన్నుమూత. చెన్నైలో గుండెపోటుతో మృతి. నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే కింగ్గా ఆయనకు మంచి పేరున్నది. కోలీవుడ్లో తనదైన ముద్ర. కోలీవుడ్ అంటే ఏంటిది? కన్నడ. తెలుగులో కూడా ఆయన సినిమాలు తీసిండు. కన్నడలో మంచి గొప్ప పేరున్నది ఆయనకు. ఇక ట్రెండ్స్ సృష్టించడంలో అందవేసిన చెయ్యి. 16 ఏళ్ల వయసు చిత్రంతో తెలుగునాట ప్రసిద్ధి. 16 ఏళ్ల వయసు అనేటువంటి సినిమాకు తెలుగులో బాగా మంచిగా పాపులారిటీ వచ్చింది ఆయనకు. ప్రముఖ సంతాపం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 72 సంవత్సరాలు ఏమన్నట్టు పెద్ద మనిషి, కాకపోతే ఇక అయింది అట్లా. సర్ను అడ్డుకుంటున్న ఎంఐఎం నేతలు ఎప్పుడు ఎంఐఎం మీద పడతారు. అదే వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు అంటే వాళ్ళు కూడా పెద్ద కథనే ఉంటుంది వీళ్ళది. ఎంఐఎం ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా ఏం చెప్పినా కానీ ముస్లింలకు తర్వాత ఇట్లా మేము మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అంటది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మొత్తం కూడా మైనార్టీలకు సంబంధించి హైదరాబాద్ ఎక్కడైతే పాత బస్తీ ఉందో ఆ పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింలకు రక్షణ భిక్షణ అని చెప్పేసి అన్నీ చెప్తుంది కదా. కానీ పాత బస్తీలో చాలామంది ముస్లింల జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి, చాలా పడిపోయి ఉన్నాయి. కాకపోతే అంటే వాళ్ళని రెచ్చగొట్టాలి, ఓట్లు తెచ్చుకోవాలి, తర్వాత గద్దె మీద ఎక్కాలి, వాళ్ళ ప్రయోజనాల కోసం చూసుకుంటారు తప్ప ఎంఐఎం నాయకులు ఇక్కడ ముస్లింల ప్రయోజనాలు వాళ్ళకు పట్టాయి. అసలు చాలామంది ఏమనుకుంటారంటే ముస్లింల గురించి బాగా చేస్తారేమో అట్లా అని. ఇప్పుడు ఏది ఉంటుంది అక్కడ ఆసుపత్రి ఉంటుంది, ఓవైసీ ఆసుపత్రి ఉంటుంది. ఈ ఓవైసీ హాస్పిటల్లో ఎంత పెద్ద హాస్పిటల్ అంటే అది ఇది ఉంటుంది కదా, ఏది లిఫ్ట్, ఆ లిఫ్ట్లో అంబులెన్స్ని అలా ఎక్కిస్తారు. లిఫ్ట్లో అంబులెన్స్ పట్టేంత లిఫ్ట్ ఉంటుంది, అంత పెద్ద హాస్పిటల్ అది. లిఫ్ట్లోనే అంబులెన్స్ పడుతుంది. అంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో మరి ముస్లిం మైనార్టీలకు ఏమన్నా అట్లా అవకాశం ఉంటుందా? కొంచెం వరకు ఫీజులు తక్కువ అంటే ఏముండదు లెక్క. చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు, ఓవైసీ హాస్పిటల్లో కొంచెం ఫీజులు ఎక్కువ ఉన్నాయి, మేము కట్టలేకపోతున్నాం, తర్వాత ఎట్లా కొంచెం ఏమన్నా ఆర్థిక సహాయం చేయండి అని ఇక్కడికి వస్తారు. నిజంగా ముస్లింల పట్ల చిత్తశుద్ధి, తర్వాత నిజంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎంఐఎం పార్టీకి వాళ్ళ బతుకులు అట్లా ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి వేరే పార్టీ కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరన్నా అక్కడ లీడ్ చేస్తున్నారా, ఎమ్మెల్యేగా ఉన్నారా, ఎంపీగా ఉన్నారా అంటే నో, అంతా ఎంఐఎంఐలో ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా వాళ్ళే నడుస్తుంది. 7 ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఒక ఎంపీ గెలుస్తారు. ఎప్పుడు వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు. పాపం గెలిపించిన వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయి అంటే లేదు, చాలా దారుణంగా ఉంటాయి. అసలు యాక్చువల్గా మనం పాత బస్తీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితాలను చూస్తే రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కాకపోతే అంటే మతాలని కులాలని రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం నడుస్తుంటుంది అనమాట.
ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎందుకంటే అమర్పేట నియోజకవర్గంలో కూడా చాలామంది ముస్లింలు ఉంటారు. ఆ తర్వాత ఇట్లా కొంతవరకు అట్లా చేస్తే అట్లా ఉంటుంది అనమాట. గతంలో అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు అంబర్పేట నుంచి వేస్తుండే, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఉన్నాడు. సర్ని అడ్డుకుంటున్న ఎంఐఎం నేతలు, హైదరాబాద్లో అక్రమ వలసదారులు, భారీగా డూప్లికేట్ ఓట్లు, ఎవరెన్ని కుట్రలు చేసినా సర్ర ఆగదు. గ్రేటర్లో నివసించేవారు ఇక్కడే ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. 3 కార్పొరేషన్లలో పార్టీ జెండా ఎగరేస్తాం. 3 కార్పొరేషన్లు అంటే ఏంటిది? గ్రేటర్ హైదరాబాద్లో ఒకటి ఉండే, ఇప్పుడు 3 అయినాయి. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్లో ఇవాళ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వెల్లడించిండు. ఇలా నితిన్ నబీన్ వస్తున్నట, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఈ కల్తీల కాలం చూసుకోరు. ఇక్కడ పానీపూర్ నుంచి బడా హోటళ్ల రెస్టారెంట్ల దాకా మొత్తం కల్తీలే. డిమాండ్ను బట్టి పెరుగుతున్న కల్తీ, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఆర్జించాలని అత్యాశ, విచ్చలవిడిగా ఫుడ్ కలరింగ్. ఫుడ్లో రకరకాల కలర్లు కలుపుతుంటారు. నీకు రెడ్ చికెన్ కావన్నా, గ్రీన్ చికెన్ కావన్నా అంటే అందులో మిర్చి వేసో టమాటో వేసో కాదు లెక్క, వీళ్ళు ఇంత కలర్ కొట్టి పాడేస్తారు. అది మొత్తం ఆరోగ్యానికి మొత్తం నష్టం చేస్తుంది. విచ్చలవిడిగా ఫుడ్ కలరింగ్, కస్టమర్ల చీటింగ్, ఇది బాధ. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా అన్నాడు కవి. కాదేది కల్తీకి అనర్హం అన్నాయి అని రాష్ట్రంలోని పేరు మోసిన పలు హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త అర్థాన్ని చెప్తున్నాయి. ఆహార కల్తీ నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్యగా మారింది. కల్తీల అరికట్టేందుకు అధికారుల వల్ల కావడం లేదు. చిన్న చితక పానీపూరి బండి దగ్గర నుంచి హైదరాబాద్లోని బడా హోటళ్లు, రెస్టారెంట్లు సైతం కల్తీ బాట పడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా హోటళ్ల తీరు మారడం లేదు. నిబంధనలకు పాతరేసి దర్జాగా కల్తీ దందాను కొనసాగిస్తున్నాయి. ఇక ఇన్స్టంట్ ఫుడ్కు డిమాండ్, హోటళ్లు, రెస్టారెంట్ల మధ్య పోటీ పెరగడంతో నాణ్యత ప్రమాణాలు హులక్కి అవుతున్నాయి. ఇక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించాలని అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహారాన్ని చూడగానే కస్టమర్లు వావ్ అనేలా కలరింగ్స్, కోటింగ్స్తో కస్టమర్లను చీటింగ్ చేస్తున్నారు. ఫుడ్కు డిమాండ్ పెరగడంతో కల్తీ కూడా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇది పెద్ద ఎత్తున సాగుతుంది. ఏ తిందామన్నా పరిశాన ఉన్నది లెక్క. రుచి కోసం కాదు, లాభం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ఇక సింథటిక్ కలరింగు, ఇక తర్వాత ఇక్కడ చైనా మైదాపిండితో చేస్తారు. ఏది చూసినా కానీ మైదాపిండే. పూరి చేసినా మైదాపిండేనా, తర్వాత ఏంది చపాతీ చేసినా మైదాపిండితోనే చేస్తున్నారు. గోధుమ పిండి వాడాలి యాక్చువల్గా చపాతీ చేస్తే. తర్వాత ఏది అవి ఉంటాయి కదా, రుమాలి రోటీ, బటర్ నాన్, పిటర్ నాన్, ఇవన్నీ ఏమున్నా కానీ ఈ మైదాపిండితో చేస్తున్నారు. ఈ మైదాపిండి చాలా డేంజర్ ఆరోగ్యానికి. అరగదు, అది మస్తు డేంజర్ ఉంటుంది. మీరు చూడరు, నైట్ పూట గట్టిగా తిని చూడరు. మైదాపిండితో చేసిన రొట్టెలో బిట్టలో ఏదన్నా కూడా అరగదు, అది నిద్ర ఓరు మీరు. కారకమైనటువంటి రసాయనాలు, కల్తీ పాల పౌడర్, తర్వాత ఏనెన్స్, సింథటిక్ వెనిగర్, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం, కానీ నడుస్తుంది లెక్క. ఇక ఫార్మాసిటీ మారదు, కాకపోతే జాగ్రత్త తగ్గించుకోవాలి. అవి బయట ఫుడ్ని తగ్గించాలి. బయట ఫుడ్ తింటలేరు అంటే మేము బయట తింటలేము, మేము హోటల్లో తింటున్నామంటారు కొంతమంది. ఏదో పరిచయం ఉంటుంది. హోటల్ అయినా కానీ బయట ఫుడ్ అది ఇంట్లో వండుకొని తింటే మంచిది. ఫార్మాసిటీ మారదు. అగో రామన్న మళ్ళీ ఫార్మాసిటీ మారదంటే దాని అర్థం ఏందన్నా? అక్కడనే పెడతారా? అక్కడనే ఫార్మాసిటీని పెడతామంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొత్తం భూగర్భ జలాలు నాశనం కావాలి, మొత్తం ఇవన్నీ ఇచ్చాయన్నా. అక్కడ భూములపై మాకు స్పష్టమైన విధానం ఉంది. రియల్ దందా చేస్తే చట్టం ఒప్పుకోదు, బీఆర్ఎస్ ఊరుకోదు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటే నష్టపోతారు. భూములు గుంజుకోవడమే ఆయన పని. ఈ రాష్ట్రంలో రేవంత్ ఫ్యూచర్కే దిక్కులేదు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం. అగో మేఘాలయ ముఖ్యమంత్రి మెచ్చుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఫార్మసిటీ మారదు అంటే దాని అర్థం ఏందన్నా? ఫార్మసిటీ మళ్ళీ పెడతానట. అట్లా పెడతాటనే పాపం మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఖతం చేసింటాడ, కూడగొట్టేసారు. మళ్ళీ నువ్వు అవే మాట్లాడుతున్నావు. కాకపోతే వీళ్ళు ఏమైనా చేసిరు అంటే మళ్ళీ వాళ్ళ భూములు ఇవ్వాలి అసలు యాక్చువల్గా రైతులకి. ఇవ్వకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పాపం వాళ్ళని ఒక రకంగా నష్టపరుస్తూ ఉంది. కాకపోతే అంటే ఫార్మసిటీ కంటే ఇప్పుడు ఇది ఫ్యూచరిస్టీ కొంతవరకు నయం. ఎందుకంటే దీనివల్ల ఏది కాలుష్యం పెరగదు, కాలుష్యం రాదు.
ఫార్మసిటీ వల్ల చాలా కాలుష్యం, భూ కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు అడిగా కాలుష్యం అయిపోతాయి, అన్ని కాలుష్యం అయిపోతాయి. ఇది ఇక రియల్ ఎస్టేట్ చేసుకుంటే సరే, అది లాభాల నష్టాల తర్వాత పక్కకు పెడితే దీనివల్ల పెద్దగా అంటే వాతావరణానికి అయితే నష్టం జరగదు. జీరాంజీని అంగీకరించాం, రాష్ట్రాల అధికారులకు విఘాతం, అవసరమైతే సుప్రీంకు వెళ్తాం, తెలంగాణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తాం, 2న తుది నిర్ణయం. రాష్ట్ర కేబినెట్ కమిటీ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట ఎట్టి పరిస్థితుల్లో జీరాంజీని. అయితే ఏం చేస్తాము మరి, మన బలం సరిపోకపోతే ఎట్లా కేంద్రంలో అంటే, ఇక్కడ కేరళని, ఇక్కడ తమిళనాడుని, ఇటు కర్ణాటకని, కొన్ని రాష్ట్రాలని కలుపుకొని 100% దీని మీద ఉద్యమం చేస్తా అని చెప్పి అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ ముంపు మేస్త్రి అని చెప్పేసి అంటున్నాడు. తెలంగాణ జలహక్కులను తాకట్టు పెట్టిండు, 3 సీఎంలు చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. నువ్వు గుంపు మేస్త్రి అంటే ఎస్ నేను గుంపు మేస్త్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ఎట్లా గుంపు మేస్త్రి? ఈ ఉద్యోగులందరూ ఉన్నారు కదా, వీళ్ళకి గుంపు మేస్త్రిని నేను అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. అయితే ఇప్పుడు గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రి అంటున్నాడు. ఎవరు? హరీష్ రావు. అని ఏమంటుండంటే, ఈ 3 ముఖ్యమంత్రులు కలిసి మరి ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నారు కదా, అది చేసుకోవాల్సింది నీటిపారుదల నిపుణుడు, మీరు ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందంలో ఉన్నటువంటి విషయాలు ఏంది అవి బయటకు పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు హరీష్ రావు. డబ్బింగ్ కావాలా రాజా? ఇడుపు కాగితం అంట. ఇడుపు కాగితం అంటే ఏంది? విడాకులు. ఇదే విడిపోయేటువంటి కాగితం రాసుకుంటే దాన్ని ఇడుపు కాగితం అంటారు. సినిమాపై ట్రోలింగ్స్కు మనోళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. బుల్లోడు టెన్నిస్ బంతుల పాపను భరించాం కదా, దశాబ్దాలుగా వస్తున్న రాతల్ని వెక్కిరించామా, ఆంధ్ర వాలాల వెటకారంపై తెలంగాణ వాదులు పంచులు ఇస్తున్నారు. ఇడుపు కాగితం అనేటువంటి సినిమా వస్తున్నది. ఇడుపు కాగితం అంటే ఏంటిది? విడాకులు, విడిపోవడం, విడిపోయేటువంటి కాగితం రాసుకుంటారు కాబట్టి. అయితే అది దాని మీద ఆంధ్రోళ్ళు అయ్యో ఇట్లుంటుందా, పేరు గట్లుంటుందా అని అంటున్నారట. అరే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మేము భరించినాం కదా నాయన మీ భాషని, మరి మా భాషను ఎందుకు మీరు అట్లా ఉల్టా చేసి మాట్లాడతారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇక 15న ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించనున్న హెల్త్ కేర్ ట్రస్ట్ వారం రోజుల్లో ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం. ఈ ఇందిరమ్మ ఇళ్ల సైజులకు పరిమితులు విధిస్తున్నట. స్లాబ్ ఏరియా 750 అడుగులు మించొద్దు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 750 అడుగులు మించొద్దు అట్లా అంటే జర్ర అటు ఇటు పెంచుకుంటారు. ఇప్పుడు మీరు ఇచ్చేదైతే ఇప్పుడు ఒకవేళ 750 అడుగులు కాకుండా 1500 అడుగులు పెట్టుకుని అనుకోవాళ్ళు, మీరు అయితే 5 లక్షలకు 10 లక్షల రూపాయలు అయితే ఇయ్యారు కదా, ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తారో గంతే ఇస్తారు కదా, మరి ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మీకేమవుతుంది? ఇప్పుడు గింతనే ఉండాలంటే వాళ్ళకి సరిపోదు, పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళ తర్వాత భవిష్యత్తులో మనం కొంతవరకు పెంచుకోవాలనుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఇటువంటి నిబంధనలు పెట్టవద్దు అసలు. యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చేది ఇప్పుడు ఎంత ఇచ్చినా కానీ 5 లక్షలు ఇస్తారు కదా, 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీయరు కదా పెద్దగా పెంచుకుంటే. మరి నిబంధనలు ఎందుకు పెడతారో అర్థం కాదు. ఇక హెచ్ఎంఆర్ ఏఎండిగా అజిత్ రెడ్డి, టీజీ రేరా చైర్మన్గా కె శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదానికి అమెరికా కోర్టు షాక్ ఇచ్చిందంట. లంచాల కేసులో అదానితో పాటు ఇతర నిందితులపై అభియోగాల తక్షణ కొట్టివేతకు ఫెడరల్ జడ్జి నిరాకరించినట. ఈ కేసు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారో చెప్పాలని న్యాయస్థానం నిలదీసింది. జస్టిస్ డిపార్ట్మెంట్ పిటిషన్ చాలా బలహీనంగా ఉందని చెప్పేసి న్యాయమూర్తి అంటున్నారు. ఇక మహా టెట్ పేపర్ లీక్ అయిందట. ఎక్కడ? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, అది మహారాష్ట్రలో లీక్ అయింది. ఇదివరకు నీట్ లీక్, ఎస్బీఐ ఇది సిబిఎస్ఈ పరీక్ష అవకతవకలు, తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్. ఈ లీకుల కథ నడుస్తుంది మొత్తం. తానే జిల్లాలో అమ్మకానికి పెట్టిరు. ఇక బీహార్, హర్యానాకు చెందిన 3 అరెస్ట్ చేసిండ్రు. అంతర్రాష్ట్ర సిండికేట్ అక్రమాలను ఛేదించిన పోలీసులు రంగంలోకి సిట్టు. ఇక ఇవాళటి టెట్ వాయిదా పడ్డది. ఎక్కడ? మహారాష్ట్రలో. ఆందోళనలో 6 లక్షల మంది అభ్యర్థులు. నీట్ పేపర్ లీక్పై తీవ్ర వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరో పేపర్ లీక్ ఘటన శనివారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్ర టెట్ ప్రశ్నపత్రం తానేలో లీక్ అయింది. దీంతో మహారాష్ట్రలో ఆదివారం జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 కేవలం ఒకరోజు ముందు శనివారం వాయిదా పడడంతో 6 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మీదేం పోతారా నాయన, ఈసారి ఎలక్షన్ వాయిదా ఇస్తాను.
ఎన్నికలు అయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత మీ ఎన్నికలు రద్దు తర్వాత చేస్తాం మళ్ళా అని నువ్వు ఎట్లుంటుందో లెక్క చూడుదిగా. మీరు పెట్టిన ఖర్చు, మీరు పడ్డ బాధ, మీరు పడ్డ తిరిగిన కష్టము, కాళ్ళ మీద పడ్డాయి, ఏళ్ళ మీద పడ్డాయి, ఇవన్నీ పోతాయి. మరి మీకైతేనే అట్లా, విద్యార్థులకైతేనే ఇట్టెట్లా అని చెప్పేసి ప్రశ్నలు వస్తున్నాయి. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్టు. తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని బాధితుడికి గాలం వేసిండట. మాయమాటలు చెప్పి 32 లక్షల రూపాయలు వసూలు చేసిండు. నారాయణగూడ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు నిందితుడికి 16 రోజుల రిమాండ్. గతంలోనూ వ్యక్తుల మధ్య వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్ చేస్తానని ఎంతో మందికి మోసం చేసిండంట సూర్యాభాయ్. నడుస్తుంటుంది. నల్లమల్ల అడవిలో 42 పులులు అని చెప్పేసి ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మస్తు వానలు. ఈ వానలు చల్లకుండా ఇప్పుడు ఒక దగ్గర కొడుతున్నా, ఒక కాలనీలో కొడుతూ ఇంకో కాలనీలో కొడుతూనే లేవు. మస్తు వానలు ఎడుకోలు వచ్చాయి. తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు. హైదరాబాద్లో కుండపోత వర్షం. వేడి ఉక్కపోత నుంచి ఉపశమనం. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వానలు వెల్లడించిన వాతావరణ శాఖ. వచ్చే 7 రోజుల్లో వారం రోజులు బాగా వానలు కొడతాయని అంటుందట. మొగులు అయినట్టే అవుతుంది, పోతుంది, అట్టే పోతుంది. ఆకాశం మేఘావృతమైంది అంటారు కదా, మేఘావృతం అయితే అవతల పడుతుంది. ఈ ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటట్టుంది, దారుణంగా ఉంటట్టుంది పరిస్థితి. వానలు వస్తే అంటారు, మరి ఎంతవరకు వస్తే చూడాలి. ఇక డిగ్రీ ఎడ్యుకేషన్లో సంక్షోభం. ప్రొఫెషనల్ కోర్సుల వైపు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రైవేటుకు చెక్కు, సర్కారీ అటానమస్కే జై కొడుతున్నారు. దోస్త్ అడ్మిషన్లో తేలిన నయా ట్రెండ్. బీకామ్ హవా, ఇక ఆర్ట్స్కు నై అంటున్నారట. బీఏకు వద్దంటున్నారట, బీకామ్ కావాలంటారట. ప్రైవేట్ కాలేజీల్లో కేవలం 28.5% సీట్లే భర్తీ అవుతున్నాయి. దోస్త్ అడ్మిషన్లో నిశ్శబ్ద విప్లవం. నాణ్యమైన విద్యా ప్రమాణాలకే విద్యార్థుల ఓటు. మారిపోతున్న విద్యార్థుల ప్రాధాన్యతలు. ఉపాధి చూపే కోర్సులకే దోస్తులో డిమాండ్ ఉందట. దోస్త్ అంటే ఏంటిదంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి దోస్త్ అని పెట్టిండ్రు. అంటే డిగ్రీ అడ్మిషన్ల కోసం, ఇంటర్ కంప్లీట్ అవుతుంది కదా, డిగ్రీ అడ్మిషన్ల కోసం అది మనము దాంట్లో ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. సీట్లున్నాయి, విద్యార్థులు లేరు. డిగ్రీ చదువులపై విద్యార్థుల విరక్తి. ఇక సగానికి పైగా ఖాళీగా మిగిలిన సీట్లు. సర్టిఫికెట్లు కాదు, స్కిల్స్ ముఖ్యం. ఉపాధి లేని చదువులకు స్వస్తి. భూవెట్టని చదువులు మనకెందుకు అనుకుంటారట. కేవలం డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఉంటే చాలు, ఉద్యోగం దానంతటదే వస్తుందనే పాత నమ్మకాలకు కాలం చెల్లింది. చదువుతో పాటు ఉపాధి నైపుణ్యాలు లేకపోతే ఆ చదువు నిరర్ధకమనే స్పష్టమైన తీర్పును తెలంగాణ విద్యార్థి లోకం ఇచ్చేసింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం దోస్త్ అడ్మిషన్ల గణాంకాలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో వస్తున్న ఒక నిశ్శబ్ద విప్లవానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లభ్యమవుతున్న మొత్తం డిగ్రీ సీట్లలో కనీసం 43% కూడా భర్తీ కాకపోవడం, సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉండిపోవడం ఒక ఎత్తు అయితే, ప్రైవేటు కాలేజీలను నమ్ముకుంటే భవిష్యత్తు శూన్యమనే భావనలో విద్యార్థులు ప్రభుత్వ అటానమస్ కాలేజీల వైపు క్యూ కట్టడం మరో ఎత్తు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. మొత్తం మీద గవర్నమెంట్ తర్వాత ఎయిడెడ్ కాలేజీల వైపు వెళ్తున్నట స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజీల దిక్కు వెళ్తలేరు. పరిస్థితి అట్లా అయిందట. ప్రైవేట్ కాలేజీల సామ్రాజ్యానికి షాక్ పడ్డది. మొత్తం మీద డిగ్రీ అడ్మిషన్లు అట్లా నడుస్తున్నాయి. ఇక సెక్యూరిటీ డౌన్. ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. 100 మంది విఐపీలకు తగ్గింపు. సెక్యూరిటీని తగ్గించిందట. ఎవరి గవర్నమెంట్లని వీళ్ళని. ఇట్లా జూలై 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ గన్మెన్ల ఉపసంహరణ. మావోయిజం సమసిపోవడంతో నిర్ణయం. ప్రస్తుతం 600 మందికి గన్మెన్లు పిఎస్ఓల రూపంలో రక్షణ కల్పిస్తున్నారంట. తగ్గిస్తారేమో ఇక. ఎందుకంటే గతంలో మావోయిస్టులు దాడి చేస్తారు, మావోయిస్టుల ప్రభావం ఉంటుందని చెప్పేసి ఒకటి ఉంటే నక్సలైట్లు దాడి చేస్తారని. ఇప్పుడు అది లేదు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి తగ్గిస్తున్నట. మావోయిస్టులు అంటే ఎంతో భయం ఉండే అప్పుడు. మరి 3వ రోజు కొనసాగిన దీక్ష. ఆసుపత్రిలోని సంపత్ ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే అసలు యాక్చువల్గా సంపత్ ముదిరాజు తర్వాత ఇక్కడ కుమార్ ఇద్దరు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు మొత్తం కూడా. దీంతో ఏం చేసిండ్రు పోలీసులు, అక్కడ తీర్మానంలో పోయి మాట్లాడేసి
100% చేత కాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఏమని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని. మరి చేస్తామని చెప్పి కనీసం అపాయింటెడ్ డేట్ కూడా మీరు ప్రకటించలేదు. ఎప్పుడు చేస్తారో కనీసం ఆ డేట్ అని చెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేసి, లేకపోతే సంగతి చూస్తామంటే దాంతో రాత్రికి రాత్రి మొన్న నైట్ వచ్చేసి పోలీసులు వీళ్ళని తీసుకొని పోయి తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత తార్నాక హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. మళ్ళీ వాళ్ళని గాంధీ హాస్పిటల్లో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడ సంపత్ ముదిరాజ్, తర్వాత కుమారన్న. ఎందుకంటే ఆర్టీసీని మొదటగా ఫస్ట్ విలీనం చేయండి ప్రభుత్వంలో, ఆ తర్వాత లెక్క. ఇక మీరు కార్మిక సంఘాలు ఎన్నికలు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా అంటే తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఆర్టీసీ కార్మికులకు మంచి జరగాలంటే, వాళ్ళు అన్ని రకాలుగా లాభం పొందాలంటే, వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఉండాలంటే, వాళ్లకు అన్ని ప్రయోజనాలు దక్కాలంటే డెఫినెట్గా ఆర్టీసీని విలీనం చేయాలనేటువంటి డిమాండ్ నడుస్తూ ఉంది. తీర్మానం క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆర్టీసీని 100% ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. ఆ ప్రక్రియ ఎప్పుడు చేస్తారు, కనీసం ఆ డేటాను ప్రకటించుంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అతి లేదు గతి లేదు. మరి ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఎందుకంటే పూర్తిగా మద్దతు వస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడ సంపత్ ముదిరాజ్కి, తర్వాత ఇక్కడ కుమార్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. మూడో రోజు కొనసాగిన దీక్ష, ఆసుపత్రిలోని సంపత్ ఆమరణ నిరాహార దీక్ష. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేసే వరకు దీక్ష కొనసాగిస్తా బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ అంటున్నాడు. రెండో పేజీలో ఉన్నదా? ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించే వరకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్షను విరమించబోనని బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ స్పష్టం చేశారు. సంపత్ చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. 4 రోజుల క్రితం తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంపత్ ముదిరాజ్ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని సంపత్ దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత సంస్థ ఆర్టీసీ కార్మికుల సంక్షేమే తన జయమని, అందుకోసం బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, శాసన మండలి సభ్యులు తీర్మానం అండతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సంపత్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్టీసీ కార్మికుల ఆక్రోశానికి రాష్ట్ర సర్కార్ ఆక్రోశాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఆయన క్లియర్గా హెచ్చరించాడు. ఒక రకంగా ఇది దీక్షకు సంబంధించి. రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరండి, బహుజనుల సత్తా ఏంటో చూపిద్దాం. టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, విమలక్క, సంధ్య, తర్వాత రాంపల్లి రమేష్, సుందర్, కైలాస్లకు ఆహ్వాన పత్రిక అందజేస్తా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఆహ్వాన పత్రికలు అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. వచ్చే నెల 5న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో జరగనున్న రాజ్యాధికార సమరభేరి సభకు బహుజనులు ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క పిలుపునిచ్చారు. సమరభేరి బహిరంగ సభను పురస్కరించుకొని వనజక్క శనివారం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఇక POW అధ్యక్షురాలు సంధ్య, నవ తెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, T10 న్యూస్ ఛానల్ CEO సుందర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ బాబులను మర్యాదపూర్వకంగా కలిసి ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వనజక్క మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికార సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమరభేరి సభకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్, ఇటు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బత్తిని మీనా గౌడ్, ఇటు యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్ల అనిల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అందరికీ ఇన్విటేషన్లు అయితే వెళ్తూ ఉన్నాయి. నడుస్తున్నది కార్యక్రమం. భువనగిరిలో 5 తారీఖు జరిగే సభ కోసం. ఇక ఇరాన్ వార్ ఎఫెక్ట్ అంట, కొండెక్కిన కోడిగుడ్లు రేటు పెరిగిందంట. కోడిగుడ్లది విదేశీ ఎగుమతులతో ఫుల్ డిమాండ్ వచ్చింది. ఒక్కో కోడిగుడ్డు ₹7.50 పైనే ఉంటుందట. 2 వారాల్లో రూపాయి పెంపు, 30 గుడ్లు ట్రే ధర ₹220 పెరుగుదలనట. రోజుకు 1.70 కోట్లు గుడ్ల ఉత్పత్తి అవుతున్నది. మరో 20 రోజులు ఇవే ధరలు ఉంటాయట. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది కాబట్టి ఈ ధరలు పెరిగినాయి. మళ్ళా
సోలార్ ప్రపంచం దేశంలో భారీగా పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం. ఇల్లు పొలం అంతటా సోలార్ ప్యానెళ్లనే ప్రయారిటీ ఇస్తురట. విద్యుత్ బిల్లుకు చెల్లు, పర్యావరణ పరిరక్షణకు బాసట. కాకపోతుందంటే మరి దీని నుంచి వేడి వస్తుందా ఏందో, రేడియేషన్ వస్తా అంటారు కానీ రేడియేషన్ ఏం రాదంటారు, మళ్ళా తెలియదు. కానీ ఇదైతే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ప్రోత్సాహకాలు, విద్యుత్ వ్యవస్థ తీరునే మార్చేస్తున్న సౌరశక్తి. ఎందుకంటే ఎండ నుంచి వచ్చేదాన్ని. రేవంత్ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. తుంగభద్ర జలాల నీటి వినియోగంపై చారిత్రక ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు. మరి ఆ ఒప్పందాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ లేకుండా దొడ్డిదారిన ఈ ఒప్పందాలేంటి? రాష్ట్ర హక్కులకు భంగం అని తెలుసు, అయినా ఒప్పందాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటున్నాడు. ఇందిరమ్మ ఇండ్లపై ఆంక్షలు. ఇక స్లాబ్ 750 అడుగుల లోపే ఉండాలి, ముందు వైపు 3 అడుగులే, మిగతా వైపు కేవలం 1 అడుగే. ఇవన్నీ ఇప్పుడు నిబంధనలు పెడితే భూమి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇస్తాందుకా లేకపోతే ఆపుతందుకా? ఇది ఉత్తర్వులు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ స్లాబ్ ఎక్కువ వేసి ఖర్చు పెరగడంతో అనవసర అప్పులు చేస్తున్న అట్టు గుర్తించిరట. అంటే ఎక్కువ అయితే వాళ్ళు అప్లై అయితే తర్వాత వీళ్ళంతా ఇబ్బంది పడతారని అనుకుంటారట. అది మంచిదే. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే మరి ఇట్లా చేస్తే కొంతమంది ఎక్కువ కట్టుకోవాలనుకుంటారు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, కట్టుకోవాలనుకుంటారు. ఎట్లా? ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం. కొంతమంది కార్మిక సంఘాల నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు, వారే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మా ముందు 32 డిమాండ్స్ పెట్టారు. అందులో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనే ఉన్నాయి. యాజమాన్య పరిధిలోని అంశాలపై చర్యలు చేపట్టాం. కొందరు విలీన అంశాన్ని కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విలీనం చేస్తారా చేయరా చెప్పరాదన్న. మరి పొన్నం ప్రభాకర్ గారు వివాదం చేస్తున్నట్టు అంటున్నారు, కానీ మేము విలీనం చేస్తాము లేకపోతే చేయము, ఆ క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది, ఎంత లొల్లి ఉండదు కదా. ఇవి శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ప్రజల పక్షాన్ని నిలబడమే తప్ప నాకేం జరిగినా రేవంత్దే బాధ్యత. నా సెక్యూరిటీని ఎందుకు తగ్గించారు? గురుకులాల్లో 2000 కోట్ల రూపాయల స్కామ్. ఏం చేసినా ప్రజల కోసమే, నాకంటూ సొంత ఎజెండా లేదు. సెక్యూరిటీ తొలగించినంత మాత్రాన భయపడబోం అని చెప్పేసి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. సెక్యూరిటీని తగ్గించినట్టు ఆయనకు. ఇది శనార్థి తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మాతృభూమిపై మనసు లాగుతోంది అని చెప్పేసి ఎవరికి? అమెరికాలో ఉన్న వాళ్ళకు మళ్ళీ భారత్ రావాలని చెప్పేసి అనుకుంటారట. చాలా సంవత్సరాల పాటు అక్కడ ఉండి గ్రీన్ కార్డు కూడా పొందిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ భారతదేశానికి రావాలనుకుంటున్నారట. కారణం ఏంటంటే అక్కడ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులు, ఇక్కడ ప్రశాంతంగా అక్కడ ఒకవేళ వందల వేల లక్షల కోట్లు సంపాదించినా కానీ అమెరికాలో ఉంటే ఒకవేళ చచ్చిపోతునో లేకపోతే బాధ అవుతునో లేకపోతే ఏమైనా పండుగ అవుతునో పవం అవుతునో మనసులో వచ్చేటువంటి పరిస్థితి, పక్కోడు వచ్చే పరిస్థితి, పలకరించే పరిస్థితి ఉండదు. అదే మన దగ్గర అనుకో, చచ్చిపోయినా బతికినా ఏమైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు పలకరిస్తారు, చుట్టుపక్కల సాధక బాధక వాళ్ళు అరుచుకుంటారు. కాబట్టి ఇక్కడికి వస్తేనే మంచిగుంటుందని చెప్పేసి అనుకుంటున్నట అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రవాస భారతీయులు. మాతృభూమిపై మనసు లాగుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలనే ట్రెండ్ పెరుగుతోందంట. యాంత్రిక జీవితంతో విసిగిపోయి కొందరు వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి మరికొందరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నట, రావాలనుకుంటున్నట. అమెరికా అంటే భూతల స్వర్గం, డాలర్ డ్రీమ్స్ని సాకారం చేసే ఆశల తీరం, ఆకాశాల పెన్నిది, అవకాశాల పెన్నిది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా చదువు పూర్తవగానే రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనుకునేది అమెరికాకే. ఉన్నత చదువు, ఉద్యోగం, ఇల్లు కొనుక్కోవడం, అక్కడే స్థిరపడిపోవడం, ఇది చాలా మంది జీవిత లక్ష్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పటికీ ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు తరలి వెళుతున్న వారు ఉన్నా అటు నుంచి ఇటు వచ్చేస్తున్న భారతీయులు, అందులోనూ తెలుగు వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందట. ఇక ఒక ఎగ్జాంపుల్స్ కూడా రాసిరు ఇక్కడ. హైదరాబాద్కు చెందిన జి దిలీప్ కుమార్, జాబిలి దంపతులు 2011లో అమెరికాకు వెళ్లారు. ఇద్దరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు లభించాయి. అక్కడే స్థిరపడాలని విల్లా కూడా కొనుక్కున్నారు. ఇద్దరు పిల్లలను పాఠశాలలో చేర్పించారు అక్కడనే, ఇక్కడ అమెరికాలో. ఇంతలో వారికి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. స్వగ్రామంలో ఉంటే ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేవారని
ఇప్పుడు ఒంటరిగా ఉన్నామని భావన పెరిగింది. అయితే లక్షల డాలర్లు వెచ్చించిన అనుబంధాలు ఆప్యాయతలు అక్కడ లభించవంటూ 3 ఏళ్ల క్రితం హైదరాబాద్కు తిరిగి వచ్చేసిండ్రు. పట్టించుకుంటూ ఉండేది ఆడ ఎన్ని పైసలు ఉన్నా కానీ. అటువంటి పరిస్థితి. అమెరికాలో 20-30 ఏళ్లుగా ఉన్నవారిలోనూ మాతృభూమికి తిరిగి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికాలో కాస్త సంపాదించుకుని ఆర్థికంగా పర్వాలేదనుకున్న వారు వివిధ కారణాలతో మాతృభూమికి తిరిగి వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకోవడం, పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరం కాకూడదన్న కాంక్ష, వారికి ఇక్కడే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలన్న భావన, పుట్టిన గడ్డపై మమకారం, బంధుమిత్రులతో కలిసి జీవించాలనుకోవడం, అమెరికాలోని యాంత్రిక జీవన విధానంతో బెసిగిపోవడం వలన మొత్తం ఇక్కడికే రావాలనుకుంటారట మొత్తం అమెరికాలో కూడా చాలామంది. ఇక రహదారికి ట్రంప్ పేరు అమెరికా అధ్యక్షుడు హర్షం. ఇక్కడ మన దగ్గర ఒక రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టిరట. ట్రంప్ పేరు పెడితే ఆయన ఫుల్ ఖుషి అయ్యాడట ట్రంప్. భారతదేశంలో అందులో తెలంగాణలోని హైదరాబాద్లో రోడ్డుకు నా పేరు పెట్టిందని చెప్పేసి ఫుల్ ఖుషి అయ్యాడట. హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్కు వెళ్లే ప్రధాన రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ రహదారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా పేరు పెట్టింది. దీనిపై తన సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ సంతోషం వ్యక్తం చేశాడు. ట్రూత్ అనేది స్పెషల్ ఉన్నది అక్కడ. భారతదేశంలోని హైదరాబాద్లో కొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఏర్పాటు చేశారు. ఇది నాకు ఫుల్ ఖుషి అవుతుందని చెప్పేసి ట్రంప్ అన్నాడంట. ఇవ నవదిగ్బంధమే విరుగుడు. 9 మార్గాల్లో రాష్ట్రానికి గంజాయి రవాణా వస్తుందట. నవదిగ్బంధం అంటే 9 రహదారుల్ని మనం మూసేసి అక్కడ కొంచెం కట్టడి చేస్తే రాష్ట్రానికి గంజాయి రాకుండా అడ్డుకోవచ్చంట. ఎక్కువ ఇక్కడ ఒడిశా నుంచి, తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తుందట కథ. 95% పొరుగు రాష్ట్రాల నుంచే దారిలోనే అడ్డుకట్ట వేసేలా ఈగల్ ప్రణాళిక చేస్తుందట ఈగల్ పోలీసులు. తెలంగాణను ముంచెత్తుతున్న గంజాయి మూలాలపై పోలీసులు దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా 9 మార్గాల్లో అది రవాణా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో పల్లె పట్టణం అనే తేడా లేకుండా మత్తు మహమ్మారి విస్తరించడం కలవరం పెడుతోంది. తక్కువ ఖర్చుతో సులభంగా దొరుకుతుండటంతో యువత మొదట గంజాయి వినియోగానికి అలవాటు పడుతున్నారు. క్రమేణా ఇతర డ్రగ్స్ వైపు మల్లుతున్నారు. కుటుంబానికి ఆసరగా నిలవాల్సిన వయసులో జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. చాప కింద నీరులా విస్తరించే ఈ దుర్వ్యసనానికి మూలమైన రవాణా మార్గాలను గుర్తించి అరికట్టేందుకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో విరివిగా పండిన గంజాయిని చాలా వరకు నియంత్రించగలిగారు. ఇప్పుడు 95% గంజాయి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్, ఏపీల నుంచి వస్తున్నట్లు తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఒడిశాలోని మల్కనగిరి, ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, పాలకొండ, నర్సీపట్నం, అరకు, పాడేరు, జీమడుగుల, తర్వాత కొండరాయి, వరరామచంద్రపురంతో పాటు ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగవుతున్నట్టుగా తేలిందట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందట లెక్క. నవనాడులను కుంగదీసి నిలువునా నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల నుంచి యువతను బయటకు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా సరిహద్దుల ఆవల నుంచి విచ్చలవిడిగా వచ్చి పడుతున్న గంజాయిని అరికట్టేందుకు ఈగల్ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. చేయాలి అసలు యాక్చువల్గా. ఇది అందరి బాధ్యత. కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, ఇటు పోలీసుల బాధ్యత, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. మాకేమవుతుందిలే, పోలీసులు చూసుకుంటారు, మాకేమవుతుందిలే, ఇట్లా మా ఓడు తాగితే మాకేమవుతుంది, మా ఇంటోళ్ళకి ఏమవుతుంది, మీ ఇంటోళ్ళ పని కూడా అవుతుంది. చాలా డేంజర్ అది. గంటకు 2 కిలోల పైనే పట్టుబడుతుందంట. గత ఏడాది రాష్ట్రంలో 19,599 కిలోల గంజాయి పట్టుబడింది. అంటే సగటున రోజుకు 53 కిలోలు, గంటకు 2 కిలోల పైనే చిక్కుతుందట. చూసుకో ఎంత ఏ లెవెల్ ఉందో చూడరు. అంటే దొరికిందే ఇంత అంటే దొరికింది ఎంత ఉండాలి, ఇంకా అంత డేంజర్ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టండి. జూలై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం వారంలో మార్గదర్శకాలు విడుదల. దంపతుల్లో ఒకరి నుంచే చందా వసూలు చేస్తారట. హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఇద్దరికి 1.5 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకరి నుంచే తీసుకుంటారట. ఆ పని చేస్తానని చెప్తుంది ప్రభుత్వం. సంస్థాగత పుష్టి, ఎన్నికలపై దృష్టి. భాజపా జాతీయ అధ్యక్షుడి రాక నేడే. ఇవాళ వస్తున్నాడు. 3 రోజులు ఇక్కడే ఉంటాడు. 3 రోజుల పాటు నితిన్ నబీన్ పర్యటన ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో.
ఇక ప్రత్యామ్నాయ స్థలానికి పర్యటన ఇట్లుంటుందంట. నితిన్ నవీన్ ఆదివారం మధ్యాహ్నం 3:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాడు. 4 గంటలకు రంగారెడ్డి రూరల్ జిల్లా భాజపా కార్యాలయ ప్రారంభోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభిస్తాడు. ఇయాలని సాయంత్రం 5:30 నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బూత్ అధ్యక్షులతోటి భేటీ అవుతారట. ఇక ప్రత్యామ్నాయ స్థలానికి SBI ఓకే అయిపోయింది. ఇక్కడ కాదు అక్కడ ఇస్తా అంటే ఓకే అన్నదంట. లేకపోతే మీ పైసలను తీసుకొని బయట వేరే బ్యాంకులో వేస్తా అని చెప్పినట గవర్నమెంట్. ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్కు అదనపు భూమి కూడా. కేసు ఉపసంహరణకు హామీ, ఒప్పందంపై సంతకాలు. సమస్యన రాయదుర్గం భూ వివాదం సెట్ అయిపోయింది లెక్క. భాగ్యరాజ్ కన్నుమూత. దర్శకుడు, నటుడిగా సినీ రంగంపై చెరగని ముద్ర వేసిండు భాగ్యరాజ్. దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణం నుంచి కోలుకోకముందే చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఆయన శిష్యుడు, ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈయన 73 సంవత్సరాల నుండి కన్నుమూసిండు. గుండెపోటు రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిండు. ఇవాళ నల్గొండలో హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన ఉంటుంది. రెరా చైర్మన్గా కె శ్రీనివాసరాజు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 3 సీఎంల రహస్య భేటీ వివరాలు బయటపెట్టాలి. ఏం ఒప్పందం జరిగిందో శాసనసభలో చర్చించాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భూకంపం. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోనూ స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినాయట. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో ఉంటుంది. అవును, కానీ పల్స్ పోలియో చుక్కలు వేయించండి పిల్లలకి. లేడీ టైలర్స్ అంట ఆర్జన అదుర్స్. ఎవరి ఆడవాళ్ళు టైలరింగ్ చేస్తారు కదా, కుట్టు మిషన్లు, దాంతో మంచిగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే బాగా కష్టపడుతారు పాపం. ఎందుకంటే స్కూల్ డ్రెస్సులు తర్వాత యూనిఫామ్లు ఇవన్నీ కూడా కుట్టడానికి మహిళా సంఘాలకే ఇస్తున్నారు. దీంతో కొంతవరకు వాళ్ళకు లాభం చేకూరుతుందని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. 3 ఏళ్లలో కుట్టు పనితో 90 కోట్ల ఆదాయం. చరిత్ర సృష్టిస్తున్న మహిళా సంఘాలు. రాష్ట్రంలో ఏకరూప దుస్తుల తయారీతో జీవనోపాధి. ఏకరూప దుస్తుల తయారీ అంటే ఏమంటారు ఇవి? ఏకరూప దుస్తులు అంటే వీళ్ళెంత తెలుగు అయితే అడగోలు తెలుగు రాసిపాడవుతారు ఇప్పుడు వీళ్ళు. యూనిఫామ్, ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ కుడుతున్నారు అనమాట. నైపుణ్య శిక్షణతో ఏడాంతా చేతి నిండా పని ఉంటుందంట. మహిళా సంఘాల వారు ఎన్ని యూనిఫామ్లు కుట్టిరంటే 2024-25 34 లక్షల యూనిఫామ్లు కుట్టిరట. 25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2025-26 34.63 లక్షల యూనిఫామ్లు కుడితే 25 కోట్ల 36 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందంట. 2026-27కు 58 లక్షలు కుడితే 40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట. మరో పేపర్ లీక్ ఘటన. మహారాష్ట్రలో టెట్ వాయిదా పడ్డదంట. ఈసారి నుంచి రెండు డేట్లు ముందే ప్రకటిద్దాం సార్. సజావుగా జరిగే తేదీ, లీక్ అయ్యే తేదీ కూడా చెప్తారట. ఇట్లున్నది కథ. కామెడీ అయిపోయిందంతా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆశలు సమాధి. వెనిజులాలో శిథిలాల కిందే వేలాది మంది ఉన్నారు. ఇంకా భూకంపంతో భవనాలు కుప్పగూలి 3 రోజులు అవుతుంది. కూరుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టమేనంటున్నారు సహాయక బృందాలు. యంత్రాలు లేక శిథిలాల తొలగింపుతో ఇబ్బంది ఉందంట. 1430కి పెరిగిన మృతుల సంఖ్య. ఇక లా గువైరా నగరంలో శిథిలాల నడుమ తమ వారి కోసం అన్వేషణ. పాపంకు దారుణంగా ఉంది పరిస్థితి. నా పేరు పెట్టినందుకు థ్యాంక్ యూ అంటున్నట. ఎవరు? డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఎక్కడ? హైదరాబాద్లో ఒక రహదారికి ఆయన పేరు పెట్టినట, డొనాల్డ్ ట్రంప్ అని. ఖుషి అవుతున్నాడు. హైదరాబాద్లో రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు హర్షం. ఇలాంటి గౌరవం పొందిన తొలి అధ్యక్షుడిని తానేనని చెప్పేసి ఖుషి అవుతున్నట. అల్ప సంతోషం ఎవరా నాయన నువ్వు. కాకపోతే ఏంటంటే డిఫరెంట్గా ఉంటాడు మనోడు అంతా. రెండో భార్య పిల్లలకు ఆస్తిలో వాటానంట. గతంలో ఏముండే మొదటి భార్య పిల్లలకే ఆ హక్కు ఉంటుండే. అయితే ఇప్పుడు రెండో భార్య చనిపోయిన తర్వాత, మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్యను పెళ్లి చేసుకుంటే ఆమె పుట్టినటువంటి పిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది చట్ట ప్రకారం. తర్వాత ఇప్పుడు అంగీకారంతో చేసుకుంటున్నా, లేకపోతే ఇంకా రెండో భార్య ఎట్లా అట్లుంటే విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొక భార్య ఇంకో పెళ్లి చేసుకుంటే కూడా ఇటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేటువంటి చాలా ఈజీగా ఇవాళ పెళ్ళి అవుతుంది, రేపు విడాకులు తీసుకుంటారు, అట్లా అవుతుంది కథ. కాబట్టి ఇది మంచిదే. మొదటి భార్య మరణానంతరం చేసుకునే వివాహానికి చట్టబద్ధత. రెండో భార్య పిల్లలను అక్రమ సంతానంగా చెప్పడానికి వీలు లేదు. గతంలో ఉండే ఇట్లా ఇది, దాన్ని మార్చేసిండ్రు.
వారికి ఆస్తిపై హక్కులు ఉంటాయని చెప్పేసి ఒక కేసులో హైకోర్టు స్పష్టీకరణ. ఇక స్క్రీన్ ప్లే రారాజు భాగ్యరాజు ఇక లేరు. చెన్నైలో గుండెపోటుతో మృతి, సినీ ప్రముఖుల నివాళులు, ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు చేస్తారట. ఇక దూకుడే, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు, ఫలితాల సాధనకు ఇక 2 ఏళ్ల సమయం, చివరి 6 నెలలంతా ఎన్నికల హడావుడే, అందుకే పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిందట ప్రభుత్వం. భారీ మార్పులు చేపడుతున్న సీఎం రేవంత్, సమర్థులైన అధికారులకు పాలనా పగ్గాలు, కాబోయే సీఎస్ సంజయ్ జాజుకు దిశానిర్దేశం చేసినట్ట ముఖ్యమంత్రి. ఇక హ్యామ్ రోడ్లకు నేడే శ్రీకారం, శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా కనగల్ వద్ద పైలాన్ ఆవిష్కరణ, 13,006 కోట్ల రూపాయలతోటి 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీలుగా పనులు వేస్తున్నట. నల్గొండలో 83 కోట్ల రూపాయలతోటి తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఎన్జీ కళాశాల, నాగార్జున కళాశాల ఉంది కదా, కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ పెడతారట. ఇలా ఇల్లు మారితే ఓటు పోతుందా, సర్ ప్రక్రియపై అద్దె ఇళ్లలో ఉండేవారి ఆందోళన, కొత్త అడ్రస్కు ఓటును మార్చుకోవడం పైన ఆరాధిస్తున్నట. ఎందుకంటే మొన్నటి దాకా ఒక దగ్గర ఉంటారు, ఇప్పుడు ఒక దగ్గర ఉంటారు కదా ఇల్లు మారేవాళ్ళు, అంటే అద్దె ఇళ్లలో ఉండేటోళ్ళు. గ్రామాల్లో జోరందుకున్న సార్, పట్టణాల్లో నత్తనడక, అక్కడ స్పీడ్ అవుతుంది, ఇక్కడ మెల్లై నడుస్తుంది. సర్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించొద్దు అని చెప్పేసి సీఎస్ చెప్తున్నాడు. మిగతా పనులు చెప్పొద్దాలకు అదే పని చేసుకోనండి. 575 ఏళ్లకు సరిపోయే కరెంటు ఒక్క ఏడాదిలో ఉత్పత్తి అని చెప్పేసి అంటున్నారు. ఎట్టనంట, సముద్రాల నుంచి కూడా ఇప్పుడు కరెంటు ఉత్పత్తి చేయొచ్చండి. సముద్ర అలలతోటి, గాలితోటి చేస్తున్నాం కరెంటు ఉత్పత్తి, నీళ్ళ దుంకుడుతోటి చేస్తున్నాం, నదులతోటి. తర్వాత ఇప్పుడు సౌర విద్యుత్తు, అంటే సూర్యరశ్మి నుంచి చేస్తున్నాం ఉత్పత్తి. ఇప్పుడు సముద్రాలతోటి ఉత్పత్తి చేస్తే ఇక సూపర్ డూపర్ ఉంటుందని అంటున్నారు. 575 ఏళ్ళకు సరిపోయే కరెంటు ఉత్పత్తిని 1 సంవత్సరంలో చేయొచ్చట. సముద్రాల శక్తిని ఉపయోగించుకుంటే సాధ్యమే అని చెప్పేసి ఇన్కాయిస్ అంటున్నారు. ఇక పలు దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతిలో కరెంటు, బ్లూ ఎనర్జీ అంటే సముద్రం నీల రంగులో ఉంటుంది కదా, ఎనర్జీపై భారత్ కసరత్తు. అండమాన్లో పైలట్ ప్రాజెక్టు 2-3 ఏళ్లలో సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి వెల్లడించిన ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణ నాయర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రోజుకి విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని రకాల వనరులు ఉపయోగిస్తున్నాం. అయినా ఎప్పటికప్పుడు కరెంటు డిమాండ్ పెరుగుతోంది. దీనికి పరిష్కారం ఏమిటి? సముద్రాలే అని చెబుతున్నారు నిపుణులు. సముద్రాలు అపారమైన శక్తి నిలయాలని చెప్పేసి అంటున్నట్టు ఆయన. ప్లేస్ సూపర్ ఉంటుంది. ఇక నచ్చకపోతే వదిలేయొచ్చుగా. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తారు మొగన్ని. తర్వాత నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తీసుకుపోయి అలాకెళ్ళి లోయల లూకేసింది ఒక ఆమె. ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారట పిల్లగాళ్ళు, అబ్బాయిలు. అబ్బాయిలదే ఉందా, అమ్మాయిలది కూడా ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది. మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి, తప్పేం లేదు. ఇష్టం లేకపోతే వదిలేసేయాలి, పట్టించుకోవద్దు. లేకపోతే ఒకవేళ ఇద్దరికి మనస్పాతులు వచ్చినాయి, ఎవరి జాలాలు ఉండాలి. చంపేసుకుంటే ఎందుకురా బాబు? చంపేస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుందా? ఈ చంపేయాలన్న ఆలోచన ఎందుకు అసలు? ఈయన కాదు ఇష్టం, ఆయన ఇష్టం అయితే ఆయనతో వెళ్ళిపో. ఈయనని చంపేయడం ఎందుకు? నీకేం హక్కు ఉంది? ఇటువంటివి చేస్తూ ఉన్నట్టు ఇటువంటి విపరీత ధోరణి చోటు చేసుకుంటుంది. ఇది చాలామంది ఈ మధ్యలో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడుతున్నారు. ఎందుకంటే 2 3 మెయింటైన్ చేస్తున్నాడు సింబులు కొంతమంది అమ్మాయిలు. కొంతమంది నచ్చకపోతే వదిలేయచ్చుగా. దేశంలో ప్రతి 32 గంటలకు భార్య ప్రియురాలి చేతిలో ఒక పురుషుడు మరణం ఉంటుందని అధ్యయనంలో వెల్లడి. ప్రతి 32 గంటలకు ఒకసారి చూసుకో. గత ఏడాది దేశంలో ఇలాంటి కేసులు 280 నుంచి 300 కేసులు నమోదైనాయట. వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణమని సైకియాట్రిస్టులు అంటున్నారు. సైకియాట్రిస్టులు, మనోవికాస నిపుణులు. ఎన్నో సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదని చెప్పేసి సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అందరు ఆడవాళ్ళు నడదు, నిజం కూడా అందరు ఆడవాళ్ళు నడదు పాపం. కాకుండా కొంతమంది ఇట్లా వీళ్ళు తయారై మొత్తం అందరికీ చెడు పేరు తెస్తున్నారు.
స్త్రీలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయని వెల్లడి. ఇప్పుడు అభిప్రాయం చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా. నీకు ఇష్టమేనా, ఇష్టం కాదా ఆ పిల్లగాడు, ఇష్టం అంటేనే పెళ్లి చేస్తాం, లేకపోతే ఈ విషయం చెప్పాలి. భయపెట్టి పెళ్లి చేసిరు అనుకో, వాడిని చంపేసి వస్తారు. ఇప్పుడు వీళ్ళు 10వ పరిసరం అయింది. గతంలో భయపడుతుండే, ఉల్టా ఉంటుండే, ఇప్పుడు చంపేసి వస్తారట. స్త్రీలు తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని సినిమాలు సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని చెప్పేసి సూచిస్తున్నారు. సినిమాలతోటి సాహిత్యంతో చెప్పాలి, ఎందుకంటే అట్లయితేనే ఈజీగా వింటారు కాబట్టి. చంపడం పరిష్కారం కాదు. ఎవరైనా సరే చచ్చిపోవడం కానీ చంపడం కానీ ఇది పరిష్కారమే కాదు. అట్లా చచ్చిపోవాలనుకుంటే, చంపాలనుకుంటే ఎవరు మిగిలడు ఈ భూమి మీద. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఓ మహిళ హత్య. వాటి సంగతి ఏంటని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తారట. మగవాళ్ళని చంపుతురా, మావాళ్ళని కూడా చంపుతున్నారని మళ్ళీ ఆడళ్ళు అదో పరిచయం. ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువు అనుకున్నా అంటుందంట. ఏమైంది, ఈ పిల్లగాడు ఇష్టం లేదు. ఈ పిల్లగాడిని ఇష్టం లేకపోతే నిశ్చితార్థం చేసిండ్రట. ఆ అమ్మాయి అక్కడ చెప్పలేదు. చెప్పకు ఏం చేసింది, చంపేసింది. తీసుకుపోయి ప్రియుడితో తీసుకుపోయి, లవర్తో తీసుకుపోయి లోయలో తోసేసి చంపేసింది. అరే ఎందుకు చేసినవి అట్లా అని చెప్పేసి అడిగిరట. అడిగితే చెప్తే ఏమనుకుంటారో అనుకున్నా. చెప్తే ఏమనుకుంటారో కానీ నేను ప్రాణం తీసినావు కదా. విచారణలో పూణే హత్య కేసు నిందితురాలు సియా చెప్తున్నది. ఇక కేతన్ నచ్చలేదని సియా ముందే చెప్పి ఉంటే మేము పెళ్లి ఆపేసే వాళ్ళమని చెప్పి సియా సోదరుడు సాహిల్ అంటున్నాడు. అరే ఫస్ట్ చెప్తే అయిపోతుండే కదా, ఈ వెస్ట్ ఫెలో గిట్టట్టే చేసింది, మెంటల్ ముఖంది ఇట్లానే తిడుతున్నాడు. హనీమూన్కు వెళ్ళి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనం గురించి మరొక ముందే పూణేకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ అంటాడు మస్తు కోటీశ్వరుడిగాడు, వేల కోట్ల రూపాయలు నేండి ఆస్తులు వానికి. ఇవి కానీ ఇంకా లవర్ కావాలని చెప్పి ఈయన చంపేసింది. సియా అనేటువంటి యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసి చంపిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవే కాదు, నచ్చిన వ్యక్తితో కలిసి బతకడానికి అనుకున్న తన 3 పిల్లలను గొంతు నములి చంపిన తల్లి, భర్తను చంపి డ్రమ్ములో కుక్కి సిమెంటుతో కప్పిపెట్టి నా ఇల్లాలు, బీమా సొమ్ము కోసం మొగలి ప్రాణాలు తీసిన గృహిణి, ప్రియుడి ఆకర్షణలో పడి వరుడిని కిరాయి గుండాలతో చంపించిన వధువు, సజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి తల్లిదండ్రులను చెల్లిని చంపేసిన యువతి. ఇలా ఇటీవల కాలంలో వరుస ఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఈ సంచలనం రేపుడు చల్లకుండా మీ సావు మీరు రావురు కానీ పక్కలను చంపడం ఎందుకు ఇదంతా కథ? మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. అంతో ఇష్టం అంటే అంత నెల్లిపోరి, మీ సావే మీరు రావుంటారు. కానీ అనవసరంగా వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు చాలామంది. పరిస్థితి దారుణంగా ఉంది. ఇంతకుముందు అబ్బాయి మంచోడా, అబ్బాయి ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఇటువంటి బివర్లు ఉన్నారు, ఇటువంటి అంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలను అడగాల్సి వస్తుందట పరిస్థితి. గాడికి వచ్చింది కథ. ఎస్బీఐ రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా మరో స్థలం తీసుకునేందుకు సిద్ధమైంది. హైకోర్టులో కేసు ఉపసంహరణకు ఆమోదం. సిఎస్తో ఎస్బీఐ ఉన్నతాధికారుల భేటీ విజయవంతమైంది. ముగిసిన విజయవంతం అంటే చేసిన కథ మంచిగున్నది. కానీ ఇక ఇవాళ రాష్ట్రానికి నితిన్ నబీన్ వస్తున్నాడు. ఎవరు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. 3 రోజుల పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు. అంతేనా? ఇక ఉత్తర తెలంగాణకు రైరై అంట. 2 ఎలివేటెడ్ కారిడార్లకు 4,300 కోట్ల రూపాయల ఎన్డీబీ రుణం ఇస్తున్నారంట. ఇక హ్యామ్ రోడ్లకు నేడే శ్రీకారం అని చెప్పేసి ఇచ్చారు కదా. మా రోడ్ ఏం చేస్తున్నాం మా ఎమ్మెల్యే మరి చూడాలి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి కీమ్ ఏమంటుందో చూద్దాం. కేంద్ర మంత్రి సెల్ఫ్ సబ్సిడీ సొంత శాఖలో 99 లక్షల రాయితీ, దోసకాయల సాగుకు సాయం చేస్తున్నట్ట. వెల్లువెత్తిన విమర్శలు. మంత్రి కాకముందే పొందానని చెప్పేసి భగీరథ చెప్తున్నాడు. సబ్సిడీ కింద తీసుకున్నట దోసకాయల సాగు. మహారాష్ట్రలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో ఘటన. పరీక్ష వాయిదా పడ్డది. విద్యార్థులు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కమ్ముకొస్తున్న కరువు దారుణంగా ఉంటున్న పరిస్థితి. సారి మైదానంలో మానేరు ఆగమాగా ఉన్నది. యూరియా సర్కారు దయ ఇస్తే ఇచ్చినట్టు ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ అంట. కొరతను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు.
ఒక జిల్లాలో యాప్ ఓపెన్ అయితే మరో జిల్లాలో క్లోజ్ అవుతుందట. మినిస్టర్ 30% లోతుకుంటలో హైడ్రామా. 40 ఎకరాల భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను. 15 ఎకరాలు తనకివ్వాలని డిమాండ్ చేసినట. ఒప్పుకోని యజమానులు రంగంలోకి. హైడ్రా ఓనర్లపై ఆఫీసర్ల ఒత్తిడి. హైడ్రాతోటి ఇట్లా చేస్తారని చెప్పేసి ఇట్లా కథనం వేసుకొచ్చింది ఈమె. హైడ్రాతో కాంగ్రెస్ దుర్మార్గాలు. రాష్ట్రంలో వికాసం పోయి విధ్వంసమే మిగిలింది. ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ బంధువుల భూదందా. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు దోచుకుంటున్నారు. ఫార్మసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి వాడుతుండ్రు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆలోచించుకోవాలని చెప్పేసి మహేశ్వరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు మేస్త్రి అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. జల హక్కులకు శాశ్వత సమాధి చేసిండని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. బెదిరిస్తే భయపడా, ప్రశ్నించుడు ఆప, చంపుతామన్నా బీఆర్ఎస్లోనే ఉంటా, భగీరథ్ కేసులో ఆధారాలతోటి మాట్లాడినా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. ఇక రెరా చైర్మన్గా శ్రీనివాసరాజు, హెచ్ఎంఆర్ఎల్ ఏఎండిగా అజిత్ రెడ్డి. జూలై 15 నుంచి ఈహెచ్ఎస్ అమలు. దంపతుల ఉద్యోగులు అయితే ఒకరి నుంచే ప్రీమియం తీసుకుంటారట. జర్నలిస్టుల సంగతి ఏంది? ఉద్యోగులతో సమానంగా ఉచిత వైద్యం ఉత్తదేనా? జర్నలిస్ట్ హెల్త్ కార్డుల సంగతి మరిచిన సర్కార్. ఇప్పుడు హెల్త్ అవి వచ్చినాయి, అక్రిడేషన్ కార్డులు వచ్చినాయి. అక్రిడేషన్ కార్డులు వచ్చిన తర్వాత హెల్త్ కార్డులు ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులకు జీతాలు ఉండే మన ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏముండదు. మళ్ళీ ప్రభుత్వం నుంచి గద్దె మీద కూర్చోబెట్టాలన్నా, గద్దె నుంచి దింపాలన్నా జర్నలిస్టులే మళ్ళీ చేయాల్సింది. కాబట్టి జర్నలిస్టులను ఎవరైతే మరుస్తారో, జర్నలిస్టులు ఎవరైతే అన్యాయంగా ఇవన్నీ చేస్తారో వాళ్ళ పని పక్కా చేస్తారు, పక్కా అవుతుంది. ఎందుకంటే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తేందుకు భూమి రాదు, దొరకది. అమ్ముకుంటేందుకు 237 కోట్ల రూపాయలకు ఒక లెక్క అమ్ముకుంటారు. కానీ జర్నలిస్టులకు ఇస్తేందుకు అయితే రాదు, దొరకదంట భూమి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి. 100% సంక్షేమము కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. 1000% ఉంటుంది. ఉద్యోగులతో సమానంగా ఉచిత వైద్యం ఉత్తదేనా అని చెప్పేసి జర్నలిస్ట్ హెల్త్ కార్డుల సంగతి మర్చిపోయింది సర్కార్. ఇక మళ్ళీ ఆర్టీసీ సమ్మె, ఈసారి విలీనం డిమాండ్తో సన్నాహాలు చేస్తుందంట. ఎన్నికల పేరుతో ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం. కార్మిక సంఘాల్లో ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. సమ్మెకు వెళ్దామంటున్న మెజార్టీ కార్మికులు. ఫస్ట్ విలీనం చేయాలి అంటున్నారు. ఆర్టీసీ ఎన్నికలు అందరి నిర్ణయం. కార్మిక సంఘాలు వాస్తవాలు వక్రీకరిస్తున్నాయి, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎన్నికల వివాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం అంటున్నాడు. ఆ పొన్నం అంటున్నావు కానీ చెప్పరాదన్న, ఇప్పుడు నేను విలీనం చేస్తాం ఈ టైం. కానీ ఇందిరమ్మ స్లాబ్ 3 ఫీట్లంట, లేకపోతే బిల్లు కట్టు. రాష్ట్ర సర్కార్ కొత్త కొర్రీ పెట్టింది. ఈ కొర్రీలేందో అర్థం కాదు. ఎక్సైజ్ మామూలు డైరీ, స్థాయిని బట్టి లెక్క, అధికారులకు వాటా. ఇక ఎక్సైజ్ కానిస్టేబుల్లోకి ఇస్తున్నది తోకనట. ఇట్లా నడుస్తుందంట. బిల్లులు రాక గుండెపోటుతో కాంట్రాక్టర్ మృతి. మెదక్ పట్టణంలో విషాదం. ఇట్లా అవుతుంది ఈ కథ. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ భువనగిరిలో జూలై 5న తలపెట్టిన రాజ్యాధికార సమరభేరికి రావాలని చెప్పేసి తీర్మానం మనల్ని పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఇది మన భవిష్యత్తు కోసం. బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే, బీసీల బతుకులు మారాలంటే, బీసీలు అంటే బిగ్ క్లాస్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఉంటారు ఇందులో. వీళ్ళకి రాజ్యాధికారం దక్కాలన్నా, వీళ్ళ బతుకులు మారాలన్నా తర్వాత 100% మన బతుకుల కోసం మన పోరాటం చేసుకోవాలి. దానికోసమే ఇది ఒక సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పెడుతున్నటువంటి సభ. కాబట్టి అందరూ తరలి రావాలి వచ్చే ఆదివారం అని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తా ఉన్నారు.